ప్రభుత్వము ఇంకా త్వరలో స్కూల్ తెరిపించే ప్రయత్నం చేస్తారు. బాగుంటుంది. అయితే ముందుగా హాస్టల్లో పరిశుభ్రంగా ఉంచేందుకు, పాఠశాలలు శుభ్రంగా ఉంచేందుకు, అదే వచ్చే కాలం వర్షాకాలం కాబట్టి పాములు ఉంటాయి, చాలా రకాల విషసర్పాలు కానీ సంబంధించినవన్నీ వస్తుంటుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా తీసుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా ఆహారం అందించేటప్పుడు అధికారులు పర్యవేక్షిస్తుంటారు. ఒకటే నేను చెప్పదలుచుకున్నది, అధికారి ఎవరైనా కావచ్చు, ఏ స్థాయి వారైనా కావచ్చు, అందులో పనిచేసే సిబ్బంది పట్ల వాళ్ళు ఎలాంటి వ్యవహారం చేసినా, తప్పులు చేసిన చర్యలు తీసుకోవడంలో తప్పు లేదు. కానీ మాట్లాడే విధానం మంచిది కాదు. అలా అరుస్తారు, అలా పోతారు, చర్యలు ఏముంటాయి? మార్పు జరగాలి. మార్పు జరగకుండా మనం ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రయోజనం ఉండదు. ఇంకా వీలైతే ప్రభుత్వం కూడా ప్రతి హాస్టల్లో వీలైనంత వరకు సీసీ కెమెరాలు పెట్టండి. అక్కడి నుంచి పర్యవేక్షించండి, ఏం జరుగుతుందో తెలుస్తుంది. ప్రతి గవర్నమెంట్ పాఠశాలలో సీసీ కెమెరాలు పెట్టాలి. ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేయట్లేదు, అసలు ఏం జరుగుతుంది పర్యవేక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని మీద దృష్టి సారించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. విద్య, వైద్యం, వ్యవసాయం ఈ మూడింటి మీద దృష్టి సారించాలి. పెట్టుబడి ఆటోమేటిక్ వస్తాయి. విద్య ఉండాలి, వైద్యం అందిస్తూ ఉండాలా. వ్యవసాయం ఉంటే ఎక్కడి నుంచైనా వస్తారు, మనం అడిగే పని లేదు. ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ప్రజల సంక్షేమ పథకాలు పెట్టడం ఎంత ముఖ్యమో ఆర్థిక వనరులు సమకూర్చుకునేందుకు కూడా అంతే అవసరం. రుణాలు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టడంలో పెద్ద గొప్పతనం కాదు. భారతదేశంలో ఎంతోమంది యువ పారిశ్రామికవేత్తలు ఉన్నారు, వారిని కూడా ఆహ్వానించండి. ఇది విమర్శ కాదు, ప్రభుత్వానికి సూచన చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం కూడా పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించండి, విద్యా విధానాల మార్పు తీసుకురావాలి. ముఖ్యంగా విద్యార్థులకు క్రీడలు లేవు, ఇది చాలా ముఖ్యమైనది. మేధస్సు పెంచేందుకు శిక్షణా తరగతులు అదే పాఠశాలలో ఎక్కడ తీసుకెళ్ళే పని లేదు. ఒక సెమినార్ హాల్, ప్రతి పాఠశాలలో ఒక సెమినార్ హాల్ ఉంటే అక్కడే మోటివేషనల్ స్పీకర్స్ వచ్చి విద్యార్థులకు మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అటువంటి విధానాలకు ప్రభుత్వం వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇట్లు మీ కొత్తూరు సత్యనారాయణ గుప్తా, కర్నూలు.